ఆపరేషన్ పరివర్తన అంటే చాలా కొద్ది మందికే తెలుసు. కానీ తూర్పు కనుమల్లో పచ్చని పల్లెల్లో ప్రస్తుతం ప్రతి ఇంట ప్రతి నోట మెదులుతున్న మాట ఇది. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఈ విశిష్ట పథకం గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు పంచుతోంది. గిరిజన ప్రాంతాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే ఆపరేషన్ పరివర్తనపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. పచ్చని కొండల మధ్య ఉండే గిరిజనులపై గతంలో గంజాయి మచ్చ ఉండేది. కేరళ, తమిళనాడు స్మగ్లర్ల ప్రోత్సాహంతో వేలాది ఎకరాల్లో కొంతమంది గిరిజనులు గంజాయి సాగు చేసేవారు. దశాబ్దాల తరబడి మావోయిస్టులు, పోలీసుల మధ్య నలిగిపోయిన గిరిపుత్రులు మార్పును అంగీకరించి ఆపరేషన్ పరివర్తనతో ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. వారి జీవనంలో ఒకప్పుడు గంజాయి పంట భాగమై ఉండేది. స్మగ్లర్ల ప్రోత్సాహం ఇందుకు ప్రధాన కారణమైతే గతంలో ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు అందకపోవడంతో గంజాయి పంట కొంతమంది గిరిపుత్రులకు జీవనాధారంగా మారిపోయింది. దాదాపు అన్ని ఏజెన్సీల్లో ఇదే దుస్థితి ఉండేది. తప్పని తెలిసినా సరే ప్రత్యామ్నాయం లేక జీవనాధారంగా మారిన గంజాయి సాగును గిరిపుత్రులు వదులుకోలేకపోయేవారు. ఓ అద్భుతమైన ఆలోచన ఎంతో మందిలో మార్పు తెస్తుందనడానికి పెద్ద ఉదాహరణ ఆపరేషన్ పరివర్తన. విశాఖ ఏజెన్సీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఆపరేషన్ పరివర్తనతో ఎందరో జీవితాల్లో వెలుగొచ్చింది. గంజాయి సాగు లేకపోవడంతో గిరిపుత్రులు జైలు జీవితానికి దూరంగా ఇప్పుడు నిర్భయంగా బతుకుతున్నారు. 2022లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే గతంలో కంటే భిన్నంగా ఆలోచించారు. గంజాయి సాగు చేస్తున్న గిరిజనులపై కేసులు పెట్టడం కంటే వారిలో పరివర్తన తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం అడుగులు వేశారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో విశాఖ ఏజెన్సీలోని 10,000 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. అదే సమయంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించేందుకు గిరిజనులను వాణిజ్య పంటల వైపు ప్రోత్సహించారు. వారికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధికి చిరునామాగా పల్లెల్ని మార్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఇప్పుడు విశాఖ మన్యం, పొగాకు, మొక్కజొన్న, పసుపు పంటలతో కళకళలాడుతోంది. గతంలో గంజాయి పండిన ప్రాంతంలో ఇప్పుడు వాణిజ్య పంటలు విస్తారంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు గతంలో కంటే మెరుగుపడడంతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. 2 ఏళ్లలోనే జీవన విధానంలో అనూహ్య మార్పులు సంతరించుకోవడం, ప్రభుత్వ పథకాలు ఇంటి ముంగిటికే రావడంతో గిరిపుత్రుల్లో పట్టరాని సంతోషం కనిపిస్తోంది. ఈ గవర్నమెంట్ ఆపరేషన్ పరివర్తన ఏర్పాటు చేసి మా జీవుల్ని, మా యొక్క బతుకుల్ని మంచి స్థాయికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ పంటల్ని మేము దూరం చేస్తూ మొక్కజొన్న, టమాటా, పసుపు వగైరా పంటలు వేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తున్నాం. స్మగ్లర్ అనే వాళ్ళైతే రావట్లేదు సార్. పోలీసులు బెడద కూడా మాకు తగ్గింది. అలాగే గతంలో అయితే చాలామంది మా పంచాయతీలోనే కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో మేమే ముందుండి దాన్ని పక్కదోవ పట్టించి దాన్ని మళ్ళీ మా పంచాయతీ ప్రజల్ని మేము తీసుకురావడం జరిగింది సార్. తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే వారిలో పరివర్తన తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. వేలాది ఎకరాల్లో సాగుబడి జోరుగా ఉండడంతో గిరిజనులు పొలం పనులతో బిజీగా కనిపిస్తున్నారు. రోడ్లు సదుపాయాలు కల్పించడంతో ఇతర ప్రాంతాలకు సులభంగా అటవీ ఉత్పత్తుల రవాణా జరుగుతోంది. మాది అదే వ్యవసాయం చేసుకుంటుంటామండి. అంటే మాకు పంటలు అప్పుడు అన్ని పంటలు చేసేవాళ్ళు, ఇప్పుడు గంజాయి పంట తీస్తారండి. ఇప్పుడు వ్యవసాయం చేసుకొని పసుపు పంట కానీ, కందులు కానీ ఇలాంటిది చేసుకొని బతుకుతున్నామండి. మాకు మరి జగనన్న వచ్చాక మాకు రోడ్లు కానీ, మరి ఇప్పుడు మాకు కూడా కట్టు కావాలండి. కట్టు తయారైపోతే మాకు ఏ ఇబ్బంది ఉండదు. అలాగే అప్పుడు డెలివరీ కోసము ఇక్కడ నుంచి మాకు బూసిపుట్టు వెళ్ళాక మాకు బండ్లు దొరకాయండి గతంలో. ఇప్పుడైతే ఇంటి దాకా వస్తుంది. ఊహించని ఫలితాలిస్తున్న ఆపరేషన్ పరివర్తనతో ముందు మరిన్ని అద్భుతాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపడితే పండించిన పంటకు సరైన ధర దక్కుతుంది. ఈ పరివర్తనతో అల్లూరు సీతారామరాజు జిల్లా మునుముందు వాణిజ్య పంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే రోజులు దగ్గరలోనే కనిపిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక రకంగా చూడాలంటే గతంలో ప్రభుత్వాలు శిక్షించడం, అలాగే గంజాయి ద్వారా ఆదాయ ఆర్జన చేసిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఆపరేషన్ పరివర్తన ద్వారా ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త విధానం ద్వారా సమూలంగా ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు వ్యవసాయ ఆధార ప్రాంతంగా మారిన పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఇది వాణిజ్య పంటలు మరింత విస్తృతం చేయడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పంటలు అందించే ప్రాంతంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎదిగే పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, పెద్దబయలు నుంచి.